హాయ్ అండి. ఈరోజు మనతో ఉన్నారు సునీల్ రెడ్డి అండ్ అసోసియేట్స్ ఎండి అండ్ సిఇఓ మిస్టర్ సునీల్ రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు మనం ఆయనతో మాట్లాడి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, అలాగే మనకు అవకాశం ఉన్నంత వరకు ఫీ లేకుండా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో అంత ఇన్ఫర్మేషన్ సిఏ గారి నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి సునీల్ రెడ్డి గారు. హలో సార్. హలో రామప్రసాద్ గారు. హాయ్ అండి. ఎస్ సునీల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సాధ్యమంత ఎక్కువ హెల్ప్ మీ నుంచి మేము మీకు ఫీ పే చేయకుండా మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి, నా క్లయింట్స్కి అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఫర్ ఎనీబడి. భయం వేస్తుంది. ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయం వేస్తుంది. తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి భయం లేదు, కానీ ఒక్కసారి ఇన్కమ్ పెరిగిందంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పెద్ద ఫియర్గా మారింది. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కదా, మాకు అందరికి చాలా మందికి వైఫుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందరికి ఉంటుంది. ఏమో మీకు మొన్న పెళ్ళింది కదా, మీకు ప్రేమ మీకు కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ తనకు వస్తున్న ఒక 2 లక్షల జీతంలో మొత్తం 1,50,000 వాళ్ళ వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తాడు. మొత్తం అంటే ఆమె అడగొచ్చు, నా పేరు మీద ఇన్వెస్ట్ చేయండి అని, చెక్ చేయడానికి ఈయనకి ఎంత ప్రేమ ఉందో. ఈయనకు ఓకే చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ దానికి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పడద్దని భయపడతాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కనుక సాలరీడ్ ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ని అతను తన వైఫ్ పేరు మీద ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో మంత్లీ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చా? అలా చేయడం వల్ల ఏమన్నా అడిషనల్ ట్యాక్స్ పడుతుందా వాళ్ళ వైఫ్కి? ఓకే. సో మీరు అన్నట్టు 2 lakhs శాలరీ వచ్చేవాడు 1,50,000 ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే కొత్తగా పెళ్ళైనట్టే. తర్వాత తగ్గిస్తాడు. జోక్సే పార్ట్ ఏంటంటే, మనకి గిఫ్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 కేటగిరీలో ఎనీ గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్ ఇస్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్. ఇప్పుడు వైఫ్కి హస్బెండ్ అన్నట్టు రిలేటివ్ డెఫినేషన్లో కవర్ అవుతాడు. ఓకే. సో ఇన్ దట్ కేస్ ఏదైనా ఎంతైనా అమౌంట్ హస్బెండ్ నుంచి తనకు వచ్చినప్పుడు అది మొత్తం కంప్లీట్లీ ఎగ్జామ్ట్. సో వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసి ఏ విధమైన ట్యాక్స్ ఉండదు. హస్బెండ్కి ఉండదు, వైఫ్ కూడా ఉండదు. సబ్జెక్టు ఇక్కడ మనం మాట్లాడాల్సింది, వైఫ్ అదే అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేసింది, వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎఫ్డీలో కానీ. ఆ అమౌంట్ పైన ఎర్న్ చేసిన అడిషనల్ అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ లెట్స్ సే ఎఫ్డీ చేశారనుకోండి సార్, మీరు మీ వైఫ్ పేరు మీద ఎఫ్డీ చేశారు. ఎఫ్డీ చేసినప్పుడు ఆ ఎఫ్డీ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ పైన ట్యాక్స్ పడుతుంది. ఓకే. బట్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసిన 1 lakh ఎఫ్డీ గురించి ట్రాన్స్ఫర్ చేసిన 1 lakh పైన మాత్రం ట్యాక్స్ పడదు. ఓకే. గిఫ్ట్ కేటగిరీలోకి వస్తుంది అది. అంటే మీరు అనేది ఏంటంటే, హస్బెండ్ కనుక తనకు వచ్చిన ఇన్కమ్ని వైఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత ఏం చేస్తారో వదిలేయండి. ఇప్పుడు నాది శాలరీగా ఒక 1 crore తీసుకున్నాను. ఓకే. నాకు కంపెనీ నుంచి బోనస్ వచ్చింది అనుకోండి. వర్క్ చేస్తున్న కంపెనీలో బోనస్గా ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు క్రియేట్ అయింది. ఈ 1 కోటి రూపాయలు అదే యాజ్ ఇట్ ఈజ్గా అతను వైఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆమెకు అది ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు. కాదు. 100% ఎస్, ఇది చాలా క్లియర్ పాయింట్. ఇదే విషయం నేను చెప్పాను 56 సబ్సెక్షన్ 2 అని. బట్ నేను చెప్పడం వేరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెప్పించడం వేరు కదా. శంఖం నుంచి పోతేనే తీద్దాం అంటారు కదా. అంటే అథెంటిసిటీ కదా మీరు. యువర్ ఎస్ పర్ఫెక్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సంపాదిస్తున్న వ్యక్తి తన సంపాదనలో ఎంత మొత్తం అయినా సరే తన వైఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అది ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ కిందకి రాదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ 30% ట్యాక్స్ పే చేసి ఉన్నారు కనుక. క్లియర్ సార్? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎఫ్డి అన్నారు, నాకు ఎప్పుడు కొంచెం బెటర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఆమె హస్బెండ్ ఇస్తున్న మంత్లీ 1 lakh నా దగ్గర మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేశారు అనుకోండి. మంత్లీ ఎస్ఐపి ద్వారా చేశారు. ఓకే. ఒక 10 years తర్వాత ఆమె చేసిన ఎస్ఐపి పర్ ఇయర్ 12 lakhs, 10 yearsలో 1,20,00,000 పెట్టారు. అది పెరిగి ఒక 2.5 కోట్లు 2 కోట్లు అయింది. ఓకే. అప్పుడు ఆమెకి క్యాపిటల్ గెయిన్ 80 lakhs. క్యాపిటల్ గెయిన్ 80 lakhs. 80 lakhs మీద 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది ఆమె కడతారు. ఓకే. అంటే ఇలా ఇన్కమ్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం వల్ల వస్తున్న నష్టాలు ఏమీ లేవు. ఇదే అమౌంట్ ఆయన ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5 పే చేసేవాళ్ళు, వచ్చిన గెయిన్స్ మీద ఈమైనా 12.5% ట్యాక్స్ పే చేసింది. కానీ ఇక్కడ ఒక క్యాచ్, ఇప్పుడు అదే అమౌంట్ 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి. ఒక వ్యక్తి తన వైఫ్కి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఈమె బ్యాంక్లో ఎఫ్డి చేసింది. కానీ ఎఫ్డి క్యాపిటల్ గెయిన్ ఎఫ్డి యొక్క ట్యాక్స్ పరంగా ఇన్ ఏ ఇయర్ వచ్చిన ఎఫ్డి నుంచి వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో, వేరే ఇన్కమ్ ఏమీ లేకపోతే ఇప్పుడున్న ఈ ఇయర్ ఉన్న క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 12.5 lakhs ఇన్కమ్ వరకు ట్యాక్స్ పడదు కదా. అవును కదా. ఇప్పుడు 1 crore మీద ఇంకొక 7 lakhs ఇన్కమ్ వస్తే
మరి ఆ 7 lakhs ఇన్కమ్ ఆమెకి ఇన్కమ్ లేదు కాబట్టి ట్యాక్స్ పడకుండా ఉంటుందా, మళ్ళీ ట్యాక్స్ పడుతుందా? ఇక్కడే మనకి క్లబ్బింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ వస్తాయి. ఓకే. దాంట్లో ఏంటంటే ఈవెన్ ట్యాక్స్ ఏవేషన్ గురించి హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద డైవర్ట్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఎనీ అదర్ ఇన్కమ్ అది హస్బెండ్ ఇన్కమ్ లోనే యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 30% స్లాబ్ లో ఉన్నాడు అనుకోండి హస్బెండ్, ఆ 7 lakhs ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతుందో అది హస్బెండ్ ఇన్కమ్ యాడ్ అయ్యి దానిపైన 30% ట్యాక్స్ పడుతుంది. ఈవెన్ మీ వైఫ్ పేరు మీద 7 lakhs వరకు ఇన్కమ్ లేదు కదా, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుందాము అనేది నార్మల్ మిత్. అది క్లబ్ చేస్తారు మీరు? క్లబ్ చేస్తారు ఖచ్చితంగా. మేమంతా చాలా తెలివైన వాళ్ళమని ఎప్పుడు వైఫ్ పేరు మీద పడేసండి ట్యాక్స్ పడదు, మన పేరు మీదకు ట్యాక్స్ అని అనుకుంటాం మేము. దాన్ని క్లబ్ చేస్తాం. చాలా మంది అలా ఇన్కమ్ ఎస్కేప్ చేయడానికి ఉన్నారనే లూప్ హోల్ ఉందని చెప్పి క్లబ్బింగ్ ప్రొవిజన్స్ వచ్చాయి. ఓ, ఇది జరుగుతుందా? క్లబ్ క్యాచ్ చేస్తారా ఇన్కమ్ ట్యాక్స్? సార్ డెఫినెట్ గా. ఓ, హై ఇన్కమ్స్ ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ ఇప్పుడు స్క్రీనరీస్ లో ఉంటారు. అంటే ఇది మాకు చాలా ఫేవరబుల్ సార్ యాజ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా. డెఫినెట్ గా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి అయితేనేమో ఫ్లాట్ రేట్ కాబట్టి ఎవరి పేరు మీద ఒకటే రేట్, వాళ్ళ వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసినా కూడా సేమ్ ట్యాక్స్ పడుతుంది. బట్ అది ఎఫ్డి చేశారనుకోండి మళ్ళీ క్లబ్బింగ్ లో వచ్చేస్తుంది. వైఫ్ పేరు మీద చేసిన ఎఫ్డి ఇతనికి వచ్చిన సాలరీ నుంచి ఎఫ్డి చేస్తే దానికి వచ్చే రిటర్న్స్ ఇతని ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే ట్యాక్స్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ సార్, చాలా గ్రేట్ పాయింట్ ఇది. మేమంతా మబ్బులో ఉన్నాం. మీరందరూ ఎఫ్డీస్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫండ్స్ అయితే. అంటే అది మంచికే కదా. మంచికే కదా. 30% నుంచి మీరు 12.5% వచ్చేస్తారు కదా ట్యాక్స్ రేట్. అండ్ మోర్ ఓవర్ ఇది డిఫర్డ్ ట్యాక్స్. ఇప్పుడు ఎఫ్డీ అయితే ఎవ్రీ ఇయర్ మీరు రిడీమ్ చేసినా చేయకపోయినా ట్యాక్స్ లోకి వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్ అయితే నేను తీసుకున్నంత వరకు ట్యాక్స్ పే చేయను కదా. అంతే కదా. సెల్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చాలా మంది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ట్యాక్స్, డిఫర్మెంట్ ఆఫ్ ట్యాక్స్. గ్రేట్ పాయింట్. అలానే ఇప్పుడు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం, అది కూడా సేమ్ కాన్సెప్ట్. సేమ్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. పిల్లలు అయితే వేరెవర్ దేర్ ఇస్ ఎ ఫ్లాట్ రేట్ 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%, అట్లాంటి రేట్స్ మాత్రమే మీకు ఆ బెనిఫిట్ వస్తుంది. కానీ ఎక్కడైతే స్లాబ్ రేట్స్ అప్లికబుల్ ఉన్నాయి జనరల్ రేట్స్ వాటిలో క్లబ్బింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్, అక్కడ కూడా క్లబ్బింగ్ అవుతుంది. బట్ హస్బెండ్ పేరు మీద అయినా సేమ్ రేట్, వైఫ్ పేరు మీద అయినా సేమ్ రేట్ కాబట్టి డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ రేట్ కనుక పర్ఫెక్ట్. యాక్చువల్లీ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ అప్లికేబుల్. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ఇప్పుడు అలానే చాలా మంది పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం చూపిస్తారు. ఓకే, నేను మా పిల్లల పేరు మీద పడతాను అంటారు. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఇక్కడ. ఇప్పుడు నా ఇన్కమ్ మా వైఫ్కి ఇచ్చాను, ఆమెకి ఇన్కమ్ లేదనుకోండి, ఆవిడ మా పిల్లలకి గార్డెన్గా అకౌంట్ ఓపెన్ చేశారు, మైనర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఏం పాన్ కార్డే కదా అక్కడ క్యాప్చర్ అవుతుంది. అంతే కదా. మైనర్కి పాన్ తీసుకున్నా ఇన్కమ్ మాత్రం గార్డెన్ క్యాప్చర్ అవుతుంది. నేను మైనర్ పాన్ కార్డ్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ కి చూడండి, ఇప్పుడు క్యాచ్ నేను మా వైఫ్కి ఇచ్చాను, మా వైఫ్ మా పాపకి ఇచ్చింది. ఇప్పుడు మా పాపకు వచ్చిన గెయిన్స్ మా పాప పేరు మీద అప్లై చేసాం అనుకోండి, అవి క్లబ్ చేస్తే మా వైఫ్ క్లబ్ చేస్తాడా, మళ్ళీ నాకు కూడా క్లబ్ చేస్తాడా? మీకే క్లబ్ చేస్తాడా? మీ అమౌంట్ కదా అమ్మా. మీరు ఎలా తిప్పినా ఫండ్స్ మీవి, దాని మీద వచ్చే సంపాదన మీది. అది ఎక్కడ ఎంత తిప్పినా మీ దగ్గరికే ఇన్కమ్ లో యాడ్ అవుతుంది. అది సూపర్ సార్. అసలు పర్పస్ ఏం సార్? అసలు వైఫ్ పేరు మీకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏ విధంగా క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అవుతాయి. చాలా మంది నాకు కూడా కాల్ చేసి ఇట్లా మా వైఫ్ పేరు మీద చేద్దాం అనుకుంటున్నా అంట. వైఫ్ మీద ఉన్న ప్రేమను కూడా అప్పుడప్పుడు వ్యక్తపరచాలి కదా సార్. నమ్మకం, ప్రేమ ఇవన్నీ చూపించాలి కదా. అంటే లేడీస్ కూడా ఫైనాన్షియల్ అవేర్నెస్, నాలెడ్జ్ రావాలంటే నేనే పుష్ చేస్తా. మీ వైఫ్ పేరు మీద ఆఫ్, మీ పేరు మీద ఆఫ్ పెడదామంట. డీసెంట్ అమౌంట్ ఉన్నప్పుడు ఎస్ఐపి ఒక 1 lakh, 1.5 lakh, 2 lakhs ఉన్నప్పుడు ఆఫ్ పెడతా. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా దెన్ షీ విల్ స్టార్ట్ మానిటరింగ్ వాట్ ఇస్ ఇట్. వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇన్వాల్వ్మెంట్ తనను కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో. రేపటి రోజు మ్యూచువల్ ఫండ్ అంటే ఎవరు అంటాడు మ్యూచువల్ ఫండ్ ఫ్రాడ్ అని ఒక ఆయన వీడియో చేస్తాడు. ఆమెకి ఏమీ తెలియకపోతే ఆ వీడియో చూసాం పానిక్ అయిపోద్ది. మా హస్బెండ్ మూర్ఖంగా మొత్తం పెట్టేస్తున్నాడు, మా జీవితాలు నాశనం అయిపోతాయి అని కింద మీద పడదు. అదే ఆమె కూడా ఇన్వెస్ట్, ఆమె రోజు చూస్తుంది కదా. అవును, అవగాహన పరంగా, నాలెడ్జ్ పరంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ ఫర్ ఫిమేల్ ఈజ్ మోస్ట్ రిక్వైర్డ్. మేము చూస్తే చాలా మంది సింగిల్ మదర్స్ వస్తారు మా దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ. అంటే మీరు చెప్పేది ఇది, కాకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. కాకపోతే మీ తరపు కొంతమంది క్లయింట్స్ కాల్ చేస్తారు, సరే ఇట్లా రాంప్రసాద్ గారు ట్యాక్స్ సేవింగ్ గురించి మా వైఫ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు అంటారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ సేవింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చూస్తున్నారు. అది యాక్చువల్లీ మీకు అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ట్యాక్స్ పరంగా అయితే ఎక్కువ డిఫరెన్స్. ఇది కొత్త విషయం నాకు కూడా. ఐ వాజ్ ఆల్సో అండర్ ద అజంప్షన్ సాలరీ అతను ఆయన డబ్బులు ఆయన వైఫ్కి ఇచ్చి ఎఫ్డీ చేపిస్తే ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో లేదు కనుక ఆమెకు ట్యాక్స్ పడదని అనుకున్నాను నేను. ఇప్పుడు మీరు అది క్లబ్ చేస్తారని చెప్పారు. ఇవ్వడం వరకు ఓకే, బట్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే గెయిన్స్ మాత్రం చేయలేరు. ఇది తీసుకోవడం వల్ల ట్యాక్స్ పడదు. సో ఇప్పుడు అందుకని అంటే దీనివల్ల మనకి నెగిటివ్ కూడా ఏం లేదు. చేయడం వల్ల మనకి అడిషనల్ ట్యాక్స్ ఏం పడదు, కానీ పడాల్సిన ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో అందుకని ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ అతను ఒక్కడే అదర్ కంట్రీలో ఉంటే మొత్తం ఇక్కడ వైఫ్ పంపిస్తారు. ఓకే. సో ఈ
మీరు చెప్పిన సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 కింద ఏ రిలేషన్స్ కవర్ అవుతాయి ఎగ్జామ్షన్? గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఎగ్జామ్షన్ సార్. ఇక్కడ మనం రిలేటివ్స్ అనే డెఫినేషన్ చాలా కీ పాయింట్ ఇక్కడ. ఓకే. మా మేనమామ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటా ఎగ్జామ్టెడ్ అంటే వర్కౌట్ అవ్వదు. ఓకే. దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఒకటి మన బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, ఓకే, స్పౌస్ అండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, కిడ్స్. లీనియల్ అసెండెంట్, లీనియల్ డిసెండెంట్ అంటారు. అంటే ఇప్పుడు మన తాత, మా డాడీ, మా పిల్లలు, వైఫ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. అంటే అత్తమామలు, అమ్మ నాన్నలు, తాతయ్య, నాయనమ్మ, ఓకే, అండ్ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. ఈ రిలేషన్స్ మధ్యలో మాత్రం ఎవరికి ఎంత అమౌంట్ గిఫ్ట్గా ఇచ్చినా దానికి వాళ్ళు ట్యాక్స్ పే చేసిన అవసరం లేదు. ఎందుకంటే యువతల వ్యక్తి ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు కనుక. అన్లిమిటెడ్, మళ్ళీ దీనికి లిమిటేషన్స్ 50,000 1,00,000 అని కాదు, మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒక సినారియో పట్టుకొస్తా, మీరు చెప్పండి ఇది ఎంతవరకు ప్రయోజనం. ఇప్పుడు మా మేనమామ నాకు ఒక 5 కోట్లు ఇద్దామని చూస్తున్నాడు, కానీ ఆయన నాకు ఇస్తే అది నేను ట్యాక్స్ పే చేయాలి, గిఫ్ట్ ఫ్రమ్ మేనమామ. ఇప్పుడు మా మేనమామ మా మదర్కి ఇవ్వచ్చుగా? సిస్టర్ అవుతుంది కదా, మా మదర్కి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. అప్పుడు మా మదర్ నాకు ఇవ్వచ్చుగా? ఇవ్వచ్చు. ఈ రూట్ వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. ఇప్పుడు మేనమామ మా తాతయ్యకి ఇచ్చిన, తాతయ్య నుంచి మా మదర్కి వచ్చిన మదర్ నుంచి తీసుకోవచ్చు, లేదా ఆయన సిస్టర్కి ఇస్తే ఆయన సిస్టర్ నుంచి నేను తీసుకోవచ్చు. 100% యాజ్ పర్ రూల్లో ఉంటుంది. ఈ రిలేషన్ చాలా క్లవర్గా వాడుకోవాలి. క్లవర్గా వాడుకోవాలి డెఫినేషన్. సో ఇప్పుడు ఎవరైనా బామ్మది బావకు డబ్బులు ఇస్తానంటే బామ్మది నుంచి తీసుకోవద్దు, బామ్మది నుంచి మన వైఫ్కి వేయించి వైఫ్ నుంచి మనం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంతవరకు. అంతే కదా సార్? ఎస్. సో మరి ఈ రిలేటివ్స్లో ఫ్రెండ్స్ ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చా? రిలేటివ్ కాదంటారా? అసలు రిలేటివ్ డెఫినేషన్లో రాదు. ఓకే. సో అది గిఫ్ట్ తీసుకోవడం అనేది అసలు తీసుకోవాలి. 50,000 వరకు తీసుకోవచ్చు. 50,000 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్ నుంచి గిఫ్ట్గా. ఎగ్జామ్టెడ్. సునీల్ గారు ఫ్రెండ్ 50,000 ఇవ్వచ్చు అని చెప్పారు కదా మీరు. అట్లా నాకు ఇయర్లీ ఫ్రెండ్ 50,000 ఇవ్వచ్చున్నారు. అలా నాకు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటే తలా 50,000 ఇవ్వచ్చా? మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు సార్ మీరు. తలా 50,000 అలా ఉండదు. ఇయర్కి నేను 50,000 వరకు గిఫ్ట్ తీసుకోవచ్చు అందరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలిపి. అంతే. ఈవెన్ కాకపోతే మీరు దీంట్లో అడ్వాంటేజ్ క్యాష్ అయినా ఇవ్వండి, ఏం పర్లేదు. ఇయర్కి 50,000 నాకు ఎగ్జామ్టెడ్. అందుకంటే ఎక్కువ ఇస్తే తీసుకుంటా, కానీ ట్యాక్స్ పే చేయాలి. ఎగ్జామ్షన్ మాత్రం 50,000 వరకు ఇచ్చారు. 50,000 ఫర్ అదర్ దెన్ రిలేటివ్స్ 50,000 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. మనం డిఫైన్ చేసిన రిలేటివ్స్ అయితే ఎంత ఇవ్వచ్చు. ఎక్కడ మీరు ఇచ్చినట్టు ఏమి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తారు కానీ అంటే పనికి వచ్చేంత బెనిఫిట్ ఏది ఎవరా? అదే ఈ పాకెట్లో తీసి ఈ పాకెట్లో పెట్టుకోవడం అంతవరకే. పక్క పాకెట్లోకి వెళ్ళి వస్తే ట్యాక్స్ పడుతుంది. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్స్ అండి, చాలా విషయాలు క్లియర్ అయినాయి. ఈ రిలేటివ్స్ మధ్యలో అయితే ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే 50,000 రూపాయలు. ఇది చాలా మందికి ఉంది సార్ డౌట్. ఈవెన్ నాకు కూడా రెగ్యులర్గా కాల్ చేసి ఇట్లా మా వైఫ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మా ఫాదర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ట్యాక్స్ పడుతుందా? మదర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ట్యాక్స్ పడుతుందా? అంటే ఆల్రెడీ ట్యాక్స్ పేడ్ అమౌంట్ కాబట్టి ట్యాక్స్ పడదు. విత్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినేషన్, రిలేటివ్ డెఫినేషన్ కవర్ అయిన వాళ్ళకి. మరి ఇక్కడ డౌట్ సార్, నాకు చాలా మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేసేసి నువ్వు వెళ్ళి మా మదర్కి ఫాదర్కి ఎవరా అంటారు. వాళ్ళ ఫ్రెండ్కి మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి ఇప్పుడు ఇంక ప్రాబ్లమే కదా. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు 5 lakhs కొడతాడు, నేను తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాలంటే నేను తీసుకుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నాకు ట్యాక్సబుల్ అవుతుంది. లేదా అది నేను అప్పు చేసినట్టుగా మళ్ళీ ఆయనకి వెనక్కి కొట్టాలి. ఇంకా అన్సెక్యూర్ లోన్ లా చూపించి వెనక్కి కొట్టడం, లేకపోతే రీపేమెంట్ ఇలా వైఫ్ మదర్కి చేసినట్టుగా. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత అది ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. అది నువ్వు అమౌంట్ తీసుకోలేదు, జస్ట్ మీడియేషన్ చేశాము, అమౌంట్ అక్కడ తీసుకొని ఇక్కడ ఇచ్చాను, లేకపోతే లోన్ లా తీసుకుని వాళ్ళ మదర్కి రీపే చేశాను. అదంతా సబ్జెక్ట్ టు ప్రూవింగ్ జడ్జిమెంట్ని బట్టి, అక్కడ ఉన్న ఆఫీసర్ జడ్జిమెంట్ని బట్టి నువ్వు చెప్పింది నిజమని నమ్మితే అప్పుడు బెనిఫిట్ రావచ్చు. బట్ అలా చేయడం అనేది ఖచ్చితంగా ట్రిగ్గర్ పాయింటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి. సో వచ్చేస్తుంది, అందరికి ఇచ్చేస్తుంది, అందరికి హెల్ప్ చేస్తారా, నీకు ఎందుకు రాను కొట్టు వెళ్ళి అంకుల్కి ఇస్తా అంటే కష్టమే. అవునవును, ఖచ్చితంగా. గ్రేట్ సార్. ఇప్పుడు ఎస్ రిలేటివ్స్ అన్నాము, ఎగ్జామ్షన్, కొన్ని రిలేషన్ తెలుసుకున్నాం. హెచ్యుఎఫ్ రోల్ ఏంటి ఇక్కడ? హెచ్యుఎఫ్ వల్ల ఏమైనా అడిషనల్ బెనిఫిట్ ఉంటుందా? మీరు క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అన్నారుగా, ఇప్పుడు వైఫ్ పేరు మీద చేసిన పిల్లల మీద చేసిన వచ్చే గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది అన్నారు కదా. సార్ మాకు హెచ్యుఎఫ్ అంటే ఏంటి బేసిక్స్ చెప్పండి, చెప్పి దానివల్ల వచ్చే ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏముంటాయి? ఓకే సార్. ఫస్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ అంటే, దాంట్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీకి సపరేట్గా ఒక పాన్ కార్డ్ అలాట్ చేయబడుతుంది. ఎవ్రీ మ్యారీడ్ ఇండివిజువల్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిపి అగ్రిమెంట్ చేసుకొని హెచ్యుఎఫ్కి సపరేట్ ఒక అగ్రిమెంట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం పాన్ అప్లై చేయాలి. ఓకే. దానికి సపరేట్ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. హెచ్యుఎఫ్ ఐటీఆర్ సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే ఎవరి దగ్గర ఎఫ్డీస్ కానీ రెంటల్ ఇన్కమ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా హెచ్యుఎఫ్ పేరు మీద చూపించుకుంటే మీకు ఆ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, స్లాబ్ రేట్స్, బెనిఫిట్స్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు మీ పేరు మీద శాలరీ ఇన్కమ్ ఉంది సార్ 10 lakhs, మీకు ఎఫ్డీస్ ఉన్నాయి. మీ ఎఫ్డీస్ మీ పేరు మీద కాకుండా మీరు హెచ్యుఎఫ్ పేరు మీద చేశారనుకోండి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక 4 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి.
ఆ ఇన్కమ్ 4 lakhs హెచ్యుఎఫ్ పేరు మీద ట్యాక్స్ అయినప్పుడు స్లాబ్ రేట్స్ ఫస్ట్ 3 lakhs వరకు 0, తర్వాత 5%. సో మీకు ట్యాక్స్ బెనిఫిట్ అక్కడ వచ్చేస్తుంది. అది మీ పేరు మీద చేశారనుకోండి, మీరు ఆల్రెడీ 30% స్లాబ్ రేట్ ఉంటే 30% పడుతుంది ఇంట్రెస్ట్ పైన. ఓకే. సో కొంత ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయి, మేజర్లీ రెంటల్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇలాంటి వాటిని కొంచెం మీకు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకొని హెచ్యుఎఫ్ పేరు మీదకి చేసుకోవడం బెటర్. ఓకే. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, కిడ్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. అదే అమౌంట్ నేను హెచ్యుఎఫ్లో రూట్ చేస్తే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అవ్వదు. సో కాబట్టి రికరింగ్గా వచ్చే ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఆ అసెట్స్ని కనుక నేను హెచ్యుఎఫ్లో హోల్డ్ చేస్తే నాకు ఈ ఎగ్జామ్షన్ బేసిక్ ఒక ఇండివిజువల్కి వచ్చినట్టుగా హెచ్యుఎఫ్ కూడా టు దట్ ఎక్స్టెంట్ వరకు ఇప్పుడు 12.5 lakhs ట్యాక్స్ పడదు అంటే టిల్ మనకి స్లాబ్ రేట్స్ తక్కువ ఉన్నంత వరకు మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే 15 lakhs వరకు న్యూ రెజిమ్ ప్రకారం ఇప్పుడు 15 lakhs దాటి 30%. టిల్ 15 lakhs వరకు మీకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడి ఉంటాయి. అంటే ఇప్పుడు హెచ్యుఎఫ్లో ఎంతమంది మెంబర్స్ ఉండొచ్చు సార్? ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది ఉండొచ్చు? మీరు, మీ వైఫ్, కిడ్స్, కో పర్సన్స్ అంటారు కర్త. యాక్చువల్లీ హెచ్యుఎఫ్లో ఏంటంటే మెయిల్ పర్సన్ ఈజ్ కర్త, ఓకే, మిగతా వాళ్ళందరూ రామ్ ప్రసాద్ హెచ్యుఎఫ్ అని ప్యాన్ అప్లై చేసాం అనుకోండి సార్, యూ విల్ బి ద కర్త. ఓకే. అండ్ రిమైనింగ్ పీపుల్, మీ వైఫ్, మీ కిడ్స్ వాళ్ళందరూ కూడా కో పర్సన్స్ లాగా ఉంటారు. ఓకే. డిఫరెన్స్ ఏముంటుంది సార్ రైట్స్ పరంగా ఇప్పుడు కర్తకి కో పర్సనల్స్కి మీరు అన్నదాని ప్రకారం? ఇప్పుడు మీకు రైట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే డిపాజిట్స్ కానీ, ఇంట్రెస్ట్ విత్డ్రాల్ కానీ, బ్యాంకింగ్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, అదర్ ఆపరేషనల్ యాక్టివిటీస్ అన్ని మీ త్రూ జరుగుతాయి. సైనింగ్ జస్ట్ లైక్ ఇప్పుడు కంపెనీలో ఎండీ ఉన్న అథారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక హెచ్యుఎఫ్లో ఒక 8 members ఉన్నారు. ఓకే. ఒక కపుల్ వాళ్ళ పిల్లల వైఫ్లని పెట్టారు. వీళ్ళందరూ ఇన్కమ్ హెచ్యుఎఫ్లోకి మూవ్ చేసుకోవచ్చా? ఎవరు ఎంతైనా హెచ్యుఎఫ్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా? హెచ్యుఎఫ్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి 15 lakhs వరకే డిఫరెన్స్ కదా. అందరు కలిసి కూడా లంసమ్ అమౌంట్స్ కొన్ని వేసేసి ఫ్యామిలీ ఇన్కమ్ లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యామిలీ లాగా. ఇప్పుడు హెచ్యుఎఫ్ క్రియేట్ చేయాలంటే ఒక ఇండివిజువల్ ఏం చేయాలి సార్? మొదటిగా ఒక అగ్రిమెంట్ ఫామ్ ప్రిపేర్ చేయాలి. దిస్ అండ్ దిస్ హెచ్యుఎఫ్, దీంట్లో మేము అందరం కో పార్ట్నర్స్, ఈ పర్సన్ కడతా అని ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసి పాన్ కార్డ్ అప్లై చేయాలి. ఓకే. పాన్ కార్డ్ అప్లై చేసి ఇంకా పాన్ కార్డ్ వచ్చిన తర్వాత నుంచి విత్ దట్ పాన్ అండ్ అగ్రిమెంట్ మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అమౌంట్స్ ఏమైనా ఉన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐటీఆర్ కూడా రెగ్యులర్గా ఫైల్ చేయాలి. వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ పాన్ కాకుండా హెచ్యుఎఫ్ పాన్ క్రియేట్ అవుతుంది. ఇంట్లో ఒక సపరేట్ ఎంటిటీ యాడ్ అయినట్టు ఇంకొక. ఓకే. సో ఇప్పుడు మనం అసలు ట్యాక్స్ అన్నాం కదా సార్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇప్పుడు ఎఫ్డి అయితే ఒక ట్యాక్స్ అంటున్నాం, ఎఫ్డి అయితేనేమో ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం అంటాం, మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ అయితేనేమో ఎవరైనా 12.5 ట్యాక్స్ అంటాం. అసలు ట్యాక్స్లు ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏంటి, అసలు ట్యాక్స్లు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే నాకు చాలా మంది కాల్ చేసి, సార్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందా, మనకి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా అంటారు. సో ఏంటంటే సార్, దీనికి మనకి క్లియర్గా చెప్పాలంటే అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అంబ్రెల్లా there is 5 heads of income. 5 heads of income. Heads of income. First, income from salary. Okay. Next, income from rental property. తర్వాత income from business and profession. Income from capital gains. Income from other sources. Okay. మీకు వచ్చే ప్రతి ఏ ఇన్కమ్ అయినా కూడా ఈ 5 కేటగిరీస్లోనే బైఫర్కేట్ అవుతుంది. either శాలరీలోనే వస్తుంది, బిజినెస్లో వస్తుంది, క్యాపిటల్ గెయిన్ అదర్ సోర్సెస్లోనే వస్తుంది. అదర్ సోర్స్ పెట్టినాక ఏదైనా లేచేయచ్చు కదా. సో ఇన్కమ్ అనేది 5 రకాలుగా విడదీయబడ్డది. ఏదైనా ఐటీఆర్లో చూపించేటప్పుడు ఇందులో ఏదో కేటగిరీలో మీరు చూపించాలి. ఓకే. సో ఇప్పుడు మనకు స్లాబ్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా మంది స్లాబ్ రేట్స్ అనుకుంటారు. స్లాబ్ రేట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, మిగతా ఫ్లాట్ రేట్స్ అన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనుకుంటారు. అవును. సో అదర్ దెన్ కొన్ని ఎగ్జామ్షన్స్ కాకుండా మిగతా అన్నిటికీ స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఓకే. లెట్స్ సే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఉందనుకోండి. క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ అంటే ఏంది? ప్రాపర్టీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ అమ్మినప్పుడు వచ్చే ఇన్కమ్. వీటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే స్పెసిఫిక్ రేట్స్ చెప్పింది. అంటే ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20% ఫర్ ఈక్విటీ, అదర్ దెన్ దట్ అంటే స్పెసిఫిక్ రేట్స్, స్లాబ్ రేట్స్ అట్లా పెట్టింది. ఆ స్పెసిఫిక్ రేట్స్ ఉన్న వాటికి మనం ఆ ఫ్లాట్ రేట్స్ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్. అదర్ దెన్ ఫ్లాట్ రేట్స్, వేరెవర్ యువర్ ఇన్కమ్, మీకు ఇంకేం ఇన్కమ్స్ ఉన్నా సరే, శాలరీ ఉంది, ఇప్పుడు రెంట్ ఉంది, బిజినెస్ ఇన్కమ్ ఉంది, అదర్ సోర్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇవన్నీ అదర్ సోర్సెస్లో వస్తాయి. దానిపైన ఏంటంటే స్లాబ్ రేట్స్ అప్లికబుల్. క్యాపిటల్ గెయిన్ అంటే కూడా ఇన్కమ్ ట్యాక్సే. ఓకే. దాంట్లో ఒక విభాగం అంతే, దాంట్లో ఒక సబ్ హెడ్, దానికి సపరేట్ రేట్లు ఉన్నందుకు చాలా మంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సపరేట్, ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్ అనుకుంటారు. ఇంకోటి అండి మేజర్ డౌట్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? ఈ 5 అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ కదా సార్. ఎగ్జామ్ పైన దేనికి రాదు, ఇంకా ఈ 5 heads లో రాదు. 5 heads లో రాదు, సపరేట్ దానికి అగ్రికల్చర్ ఇన్కమ్ డిస్క్లోజర్ పర్పస్. అయితే ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా మంది రేజ్ చేసే పాయింట్, కానీ చాలా మంది క్లారిటీ లేదు. ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ కదా సార్ అంటారు. ఎగ్జామ్ట్ దాంట్లో అవుట్ రైట్ ఎగ్జామ్, దాంట్లో అసలు సెకండ్ థాట్ లేదు, ఎవరు అడిగినా చెప్తారు బేసిక్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉన్నవాడు. కాకపోతే అగ్రికల్చర్ ఇన్కమ్ మరి ఐటీఆర్లో చూపిద్దాం సార్ అంటారు. ట్యాక్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ అవ్వగానే వాడికి ట్యాక్స్ పెరుగుతుంది.
ఇప్పుడు ఫామ్ 16లో టీడీఎస్ కట్ అవుతుంది సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేస్తే ట్యాక్స్ పెరుగుతుంది. సరే సార్ మరి ఎగ్జామ్ అన్నారు కదా సార్ ట్యాక్స్ పెరిగింది అంటారు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఈ 5 హెడ్స్లో దేని కింద రాదంటున్నారు మీరు. రాదు. ఎందుకంటే అది అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. కానీ ఒక వ్యక్తికి అగ్రికల్చర్ ఇన్కమ్తో పాటు అదర్ ఇన్కమ్స్ ఉంటే వచ్చే పర్యవసానాలు ఏంటో చూద్దాం. యా